సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడే పెద్ద సైకో, ఆ కూటమిలో ఉన్న వాళ్ళందరూ సైకోలే. మా నాయకుడి గురించి రోజుకో మాట రోజుకో రకంగా తిడతా ఉన్నారు. మావిగన్ అనేది మంచి ఇదని చెప్పి మా నాయకుడు చెబుతా ఉన్నాడు. జనాలందరూ హర్షిస్తున్నా కూడా వీళ్ళకి ఎందుకు గుర్తుకు రావట్లేదు, ఎందుకు వీళ్ళు ఎందుకు దాన్ని చేయరని చెప్పి అడుగుతాను. నిజంగానే మావిగన్ అనేది అంత మంచిది అంటారా? అసలు మావిగన్ అర్థం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. సజ్జల రామకృష్ణారెడ్డి దానికి తాళం కొడుతున్నాడు. నువ్వు చంద్రబాబుని విమర్శించే స్థాయి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. నువ్వు ఒక విలేకరుని గౌరవించుతో ఇప్పుడు దాకా అందరూ సౌమ్యంగా ఉంటున్నారు తప్ప పాత విలేకరు కాబట్టి లేదా నేను ఎవరు లెక్క చేయరు. నువ్వు స్థాయిని బట్టి మాట్లాడి కూర్చున్నావు. మావిగన్ అంటే గతంలో మీరు ఏం చేశారు 5 సంవత్సరాలు? మావిగన్నో ఏదో గన్ను పెట్టుకోవచ్చు కదా, లేదా జగన్ గన్ను పెట్టుకుంటూ పోయేది కదా. మీరు దుర్మార్గంగా ఆలోచించేసి ఏదో ఒకటి అభివృద్ధి జరుగుతుంది అమరావతిలో ఏదో ఒక రకంగా కూడా మా సైతాన్లు ఎలాగా దాడి చేస్తే అలా చేస్తున్నారు తప్ప వేరే కాదు. మావిగనేది అనే పదానికి మీరు అర్థం చెప్పలేక దాన్ని మీ నాయకుడు చెప్పాన్ని సంకలు గుద్దుకుంటూ ఫ్లెక్సీలు కట్టుకుంటూ దాని మీద రప్ప వేసుకుంటూ దుర్మార్గంగా ఆలోచిస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మళ్ళీ మీకు 2029లో అసలు ఈ 11 కూడా రాకుండా బుద్ధి చెబుతారని మేము గట్టిగా నమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కోర్టులు కూడా చెప్తాను, మీరు ఏదైతే ఫ్లెక్సీలు పెడుతున్నారో అభ్యంతరకరమైన ఫ్లెక్సీలు సీఎం నుంచి కింద ఎవరైనా వ్యక్తిగత హననం చేసే వాళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేయకూడదు, పోలీసులు మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి కోర్టులు కూడా చెప్పడాన్ని ఎలా చూడొచ్చు ఇక్కడ? చాలా సుపరిణామం అండి. గతంలో మనం చూసాం ఆయన పరిపాలనలో దళితులను కొట్టాడు, బీసీలను కొట్టాడు, ఎస్సీలను కొట్టాడు. అలా కొట్టుకొని వచ్చి ఆఖరికి మీడియా మీద దాడి చేపిస్తున్నాడు. అలా జడ్జిల మీద దోషణలు చేశాడు, జడ్జిలను తిట్టాడు. అన్నీ చేసినా కూడా దుర్మార్గమైన పరిపాలన చూసి చేరించుకోనన్నాగా వీళ్ళకి సిగ్గు లేకుండా కోర్టులు ముట్టకాయలు వేసినా ప్రజలు ముట్టకాయలు వేసినా సిగ్గు లేకుండా ఉన్నారు ఈ వైసీపీ బ్యాచ్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో మాటకు వస్తే ఏదైతే నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు వాళ్ళ తండ్రి మరణం గురించి, గతంలో బొత్స గారు వ్యాఖ్యలు చేశారు, అది మేము ఆ రోజు పట్టించుకోలేదు, ఇప్పుడు నిజమే నమ్ముతున్నాము ఇలా కూడా ఉంటారని చెప్పి అన్న దానికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తప్పు మాట్లాడుతున్నారు. అసలు బొత్స కూడా వచ్చి మాట్లాడుతున్నాను, నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు, వైఎస్ఆర్ అభిమాని అని చెప్తా ఉన్నాడు. ఎలా చూడుతుంటారు? నిజంగానే బొత్స గారు భయపడి అలా వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడారు. గతంలో ఆయన మాట్లాడే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ తల్లిని కూడా తిట్టిన పరిస్థితి. 100% కరెక్ట్ అండి. ఎందుకంటే 2012లో మీరు అసెంబ్లీలో ఉన్నారు, ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు, మీరు మంత్రిగా ఉండి కనీసం మర్యాద లేకుండా ఆ రోజు నువ్వు మాట్లాడి భయపడి ఈరోజు మళ్ళీ మాట తప్పుకోండి. అచ్చెన్నాయుడు తప్పు మాట్లాడలేదండి, మీరు అన్నదాన్ని గుర్తు చేశారు. ఏమని ఇలాగ అన్నారండి బొత్స గారని. రిలయన్స్ మీరు ఆఫీసులు తగలబెట్టలేదా, కేబుల్స్ తగలబెట్టలేదా? మరి అదే రిలయన్స్ వాళ్ళకి రికమెండేషన్ మీద మీరు రాజ్యసభ ఎలా ఇచ్చారండి? తెలీదా ప్రజలకి? ఈ ప్రజలు మర్చిపోయారా? మీరు మర్చిపోతే మా జనాల ప్రజలు మర్చిపోరండి. అన్నీ గుర్తుండే. బొత్స గారు చేసింది భయంతో తప్ప ఆయన మీద ప్రేమతో కాదు, రాజశేఖర్ గారి మీద. గతంలో కూడా ఒకసారి పాత క్లిప్పింగ్ కూడా చూడండి. శర్మిలా గారిని సూటి ప్రశ్న వేశాడు, మీ నాన్న మందు అవుతాడు, మీ నాన్న రోజు కోటలేదు పడుకోలేదని చెప్పానని అవి కూడా విమర్శలు పెట్టావు. అవి ఇప్పుడు ట్రోలింగ్ అవుతున్నాయి. ఒక్కసారి మీరు సోషల్ మీడియాకి వెళ్ళండి, మీ సోషల్ మీడియాలో చెప్తుంది. అంటే వైఎస్ విజయమ్మను కూడా ఆయన గతంలో విమర్శించిన పరిస్థితి. నిన్న షర్మిల గారు కూడా కనీసం నువ్వు ఆ తల్లిని తిట్టినా కూడా నువ్వు కనీసం క్షమాపణ అడగలేదు, ఇప్పటికైనా క్షమాపణ అడుగు అని చెప్పి షర్మిల గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎలా చెప్తాడండి? ఇక్కడ ఉంది సైకో సీఎం, మీ మాజీ సీఎం. ఏమైనా చేస్తాడు భయంతో బొత్స గారు దాక్కుంటున్నాడు తప్ప నిన్న కూడా బయటికి దేనికి వచ్చాడు? మళ్ళీ ఏం కౌంటర్ అయిపోతే బాగోదని చెప్పి సింపతి కోసం. రాజశేఖర్ గారి మీద ప్రేమ ఉండడం అయితే గతంలో ఏం మాట్లాడావు ఒకసారి మెమరీ వేసుకోండి. అదే మా అచ్చెన్నాయుడు గారు చెప్పారు తప్ప కొత్తగా మేము చెప్పిందేం కాదు, మేము పుట్టించిందేం కాదు. నువ్వే అన్నావు కాబట్టి నువ్వే క్షమాపణ, నువ్వే కౌంటర్ శరీరం అనడం తప్పులేదు. మరి ఇక్కడ బాబాయ్ విషయం కూడా నిన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడడం జరిగింది, బయ్యవల్లి కృష్ణ గారు మాట్లాడడం జరిగింది. ఏదైతే బాబాయ్ గొడ్లపోటు వ్యవహారం దాదాపు ఆయన ఏదో అభిమానం ఉన్నట్టు ఇప్పుడు ఏదో బాబాయ్కి సంబంధించిన అభిమానం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. గతంలో 12 గంటలు ఎందుకు ప్రయాణం చేశారంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఎందుకు ఉన్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మీరు పాత రోజులు మళ్ళీ గుర్తు చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇతర బాబాయ్ పరిపాలన విషయాలు కాదు సార్. ఒక్కసారి మీడియా ఒక్కసారి నిన్న గగ్గోలు పెట్టారు కదా ఏబి రాధాకృష్ణ గారి మీద. గగ్గోలు ఒక్క మాట అన్నందుకు రక్త చరిత్ర ఎవరు చేశారండి? నువ్వు బాబాయిని చంపి ఆ కత్తి తీసుకొచ్చి చంద్రబాబు గారు పెట్టి నీ సాక్షి పేపర్లో మెయిన్ పేపర్లో వేసావు. మరి చంద్రబాబు గారు పరిణస్తావ వేయలేదే, నీ మీద కేసు వేయలేదే, దాడి చేయలేదే. మరి చేసింది ఎవరు? ఇప్పుడు తెలియకుండా చక్కగా సాక్షి అందరూ చంపుకుంటూ వస్తున్నావు. చూసావు పరిటాల రవి గారి యాక్చువల్లో ఎలా జరిగినాయో ఇప్పుడు అలా జరుగుతుంది. భయపడుతున్నాడు బొత్స సత్యనారాయణ చూసి. గతంలో చూశాడు కాబట్టి జగన్ రెడ్డి భయపడి ఈరోజు సింపతి కోసం కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
అంటే ఇక్కడ మరి పయ్యావుల కేశ గారు చెప్పిన దాంట్లో నిన్న ఏమన్నారంటే మా అచ్చెన్నాయుడు ఏమనలేదు, మీరు చేసింది ఇలాగండి, గొడ్డలపోటు నుంచి గుండెపోటు నుంచి అలాగే నాన్నగారు హత్య గురించి అలాగే తల్లి చెల్లి అని మొత్తం చెప్పారు. ప్రజలకు తెలుసు కదండి. ఆయన మీద కూడా ఇంకో మాట కూడా అన్నారు, ఆయన మీద కూడా నిధులుగా చేరుస్తాను భయంతో ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అన్నట్టుగా అన్నారు సార్. అంతకుముందు ఓక్స్ కుంభకోణం ఉంది, గతంలో చాలా కుంభకోణాలు ఉన్నాయి, బొత్స గారిని తక్కువ ఏం కాదండి. సీనియర్ నాయకుడు చెప్పుకుంటూ దాంట్లో పడి ఉంటున్నాడంటే ఇలాంటి కుంభకోణాలు వస్తాయనే. రాజశేఖర్ గారి టైంలో కుంభకోణాలు ఉన్నాయి. ఓక్సే తీసుకోండి, అంతకుముందు కంపెనీ వచ్చింది మనకి, ఓక్స్ అని రాలేదు. మరి దాన్ని దెబ్బతీసినారు బొత్స గారే. మళ్ళీ ఆ ఓక్స్ క్యాన్ తీసుకొచ్చింది మనం మళ్ళీ తెలుగు ప్రభుత్వం వచ్చినాక తప్ప మరి అయిన బయటకు వస్తే భయంతోనే ఇలా మాట్లాడుతున్నాడు. మరి ఇంకో మాటకు వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పట్లో వ్యాఖ్య చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు పరిటాల హత్య కేసులో ఆయన్ని పక్క తప్పిడం దాదాపు 40 రోజులు కష్టపడ్డామని చెప్పి మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని చెప్పి అడుగుతున్నారు. దాంట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బహిరంగ పరచాలు బయట పెట్టాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా పయ్యావుల కేశవ్ గారు. దాన్ని నిజంగానే ఆ పరిటాల రవి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటారా? అనుమానం కాదు సార్ ఎవరికైనా. మీరు చేసిన పరిణామాలు అలా ఉన్నాయి కాబట్టి అనుమానం కాబట్టి ఆ రోజు రోషి గారు లేకపోతే వాస్తవంగా కిరణ్ కుమార్ గారు చెప్పింది 100% కరెక్ట్ అని ఆ రోజే ప్రజలు నమ్మారు. ఎందుకంటే పెద్ద మనిషి చనిపోయాకున్న రోషి గారు, ఆ రోషి గారు లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, రోషి గారు వచ్చి ఆపారు, నేను 60 రోజులు కష్టపడ్డాను జగన్మోహన్ రెడ్డి నుంచి, లేదా ఎక్కడ ఉండేవాడు అని అన్నాడు. అది వాస్తవం అండి, జనాలకు కూడా తెలుసు. కానీ ఇలాంటి పరిపాలన విధానంలో అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చరిత్ర ఉందండి. చరిత్రహీనత ఇప్పుడు సజ్జల సిగ్గు తెచ్చుకో, అవి పాతయని చెప్పి నెమన వేసుకొని జగన్ రెడ్డికి బుద్ధి రావాలి, నీకు బుద్ధి రావాలని ఒక్కసారి దేవుడి గుడికి ఏదైనా దేవుడి గుడికి వెళ్ళి మంచి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి కోరుకుంటున్నాం. మరి ఇంకో షర్మిల గారి విషయానికి వస్తే ఆమె చెప్తోంది, ఎప్పుడు చూసినా గొడ్డలి గన్ను అనే పేర్లు తప్పితే ఇంకా మీకు ఏది జనాల గురించి పట్టించుకున్న నాదుడు మీరు, మీకు ఎందుకు రాజకీయాలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది కదా సార్. ఒకటి చంద్రబాబు గారు విజన్తో వెళ్ళే నాయకుడు. విజన్ అంటే ఏంటి సార్? పేదలకి ఆ పథకం చేద్దాం, ఈ పథకం పెడదాము, లేదంటే డెవలప్మెంట్ చేద్దాము, అవి చేద్దాము. గన్నులు పట్టుకునే సంస్కృతి ఎవరికి వస్తుందండి? ఆ దొంగలకే వస్తుంది. ఆ దొంగలకి సంస్కృతి వాళ్ళది, మాది అభివృద్ధి సంస్కృతి మాది, మా చంద్రబాబు గారిది. అవి వదిలేసి గన్నులు గొడ్డలు అంటే నేను చెప్పింది కరెక్ట్ అండి. అవినాష్తో కలిపి పులివెందల్ని అవి గొడ్డలని పెట్టమంది కరెక్ట్ అండి, దాని సమాధానం. ఇక్కడ అవి కానీ కలిపి పెట్టమంది, అంటే గన్ను ఉంటుంది కదండి. ఈ సంస్కృతి ఏంటి? హింస కావాలి వీళ్ళకి. మాదేంటి? అభివృద్ధి కావాలి. మా చంద్రబాబు గారు మా లోకేష్ గారు అనేది ఏంటి? అభివృద్ధి 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 అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మటర్ రఫా అంటున్నారు. దానికి దీనికి వ్యత్యాసం ప్రజలు తెలుసుకోవాలి. మనకు అభివృద్ధి కావాలా, లేదంటే నరుకుడు కావాలా, రక్తపాతం కావాలా, మనశ్శాంతి లేకుండా రాష్ట్రం కావాలని ప్రజలు తెలుసుకోవాలండి. మరి ఈ రోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు, కార్యకర్తలతో మళ్ళీ మీటింగ్ జరగబోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? నిజంగానే పార్టీ సమన్వయం చేసుకుంటా ముందుకు వెళ్తున్నారంటారు? పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, కార్యకర్తలు పట్టించుకోవడానికి కొంత విమర్శలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలకు కానీ ఇటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా వెళ్ళి భవిష్యత్ తరాలకి ఎలా ఉండాలని దిశానిర్దేశం చేయబోతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇక్కడ వచ్చేపాటికి రాష్ట్రం బాగా వెనకబడిపోయింది సార్. 30 సంవత్సరాలు చంద్రబాబు గారు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సమన్వయం చేసుకుని వస్తుంది వాస్తవమే. కార్యకర్తలు కొంత నిరుత్సాహపడతాం వాస్తవమే. అవి సమన్వయం చేసుకుంటూ ట్రైనింగ్ క్లాసులని, లేకపోతే కొంతమందికి ఈ పోస్టులని పార్టీ పోస్టులని వేసుకుంటూ వచ్చుకుంటూ ప్రభుత్వం నడపాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కొంచెం ఇబ్బందిలో ఉంది కాబట్టి మాకు తక్కువ కేటాయిస్తున్నారు కార్యకర్తలకి. అది కూడా సమన్వయం చేసుకొని వెళ్ళాలని మీ లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి మీ ద్వారా వినియోగించుకుంటున్నామండి. మరి ఓవరాల్గా ఇప్పుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉన్నా కూడా వీళ్ళు పదే చెబుతా ఉన్నారు, ఏది మావిగాన్ అనేది పెద్ద గొప్ప, దాంట్లో తక్కువ ఖర్చు అవుతుందని చెప్తారు. రాజధాని అంటే ఒక ప్రాంతంలో ఉంటుంది, అక్కడ 4 బిల్డింగ్లు కడితే సరిపోద్ది. వీళ్ళు చెప్పిన 110 కిలోమీటర్లో ఎక్కడ రాజధాని ఉంటుంది అంటారు, ఎక్కడ అసెంబ్లీ ఉంటుంది అంటారు, ఎక్కడ సీఎం నివాసస్థానం కానీ సెక్రటరీ కానీ ఎక్కడ ఉందంటారు. మరి ప్రజలు ఎక్కడికి వెళ్ళి అర్జీలు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారు? వాళ్ళే చెప్పాలి సార్. మావిగాన్ అంటే బందరం, విజయవాడ అంటారు. బందరం ఉండేది సముద్రం, విజయవాడ కృష్ణా నది. ఆ నదులు కట్టుకుంటా రాజధాని వస్తారేమో మాకు తెలియదు. మరి మేము విజయవాడ పుట్టి విజయవాడ పెరిగాము. జగన్మోహన్ రెడ్డి ఏమో కడపలో పుట్టాడు, హైదరాబాద్ లో బెంగళూరు ఎక్కడ తిరిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ తెలియదేమో అని నాకు తెలిసిన అర్థం ఏంటంటే, మచిలీపట్నంలో సముద్రం ఉంది, విజయవాడలో కృష్ణా నది ఉంది. ఆ రెండు కలుపుకుంటా కృష్ణానది మూసుకుంటా సముద్రం మూసుకుంటా దానిలో కట్టు వస్తాడని మాకు డౌట్ గా ఉంది సార్. అంటే గతంలో మనం చూసి ఆయన పరిపాలన చూసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదిలింది లేదు. రేపొద్దున మరి మావిగాన్ పేరు పెట్టుకుని ఆయన రాజధాని అది నేను ఇదే రాజధాని అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. కాబట్టి ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారు? మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటారు, లేకపోతే రోడ్డు పక్కన పరిపాలించుకుంటూ నడుచుకుంటూ వస్తా ఉంటే ఈ వెనకాల కార్యకర్తలు కానీ జనాలు కానీ రావాలంటారు. నడుచుకుంటూ వస్తే పరిపాలన బాగుండేది కదా. పరదాలు కట్టుకుంటాడు,
పోలీసులు పెట్టుకుంటాడు. రేపు పాదయాత్ర కూడా చేయబోతున్నాడు కదా. పాదయాత్ర చేస్తాడు సార్. ఎందుకు ప్రభుత్వం మళ్ళీ రేపు నెక్స్ట్ 11 సీట్లు కూడా రావేమని భయపడి అతను పాదయాత్ర చేస్తాడు, బెదిరిస్తున్నాడు. బెదిరింపే ధోరణి తప్ప వేరే కాదు. 11 సీట్లు కూడా రావేని భయపడుతున్నాడు. పాదయాత్ర చేస్తే మళ్ళీ ఏదో పాద చెప్పదు రాదు. ఒక్కసారి చూస్తారు, ఒక మనిషిని ఒకసారి చూస్తారు. ఈ 5 ఏళ్ల పరిపాలన చూశారు. నిన్ను 30 ఏళ్ళు వెనక దోశారు. నువ్వు 30 సంవత్సరాలు ఉంటా అన్నా, 30 ఏళ్ళు వెనక దోశారు. రాష్ట్రాన్ని చిన్నమానం చేసిన వ్యక్తి సీఎంలు ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాలు వెనకెళ్ళిందని మాకు బాధగా ఉంది. అంటే ఇంకో పక్కన సజ్జలు కూడా మాట్లాడుతున్నారు. అసలు రాజధాని కట్టనాన్ని మోసం చేయడానికి చంద్రబాబు రెడీగా ఉన్న రాజధాని కట్టనాన్ని ఆయనే చెబుతున్నాడు. 30-40 ఏళ్ళు పట్టే రాజధాని గురించి ఇప్పుడు మనకి ఎందుకు, ఇక్కడ ఉన్న రాజధానితో ఇప్పుడు కళ్ళ ముందే కనపడుతుంది కానీ అన్నారు. అసలు నిజంగా ఆయన చెప్పిన మావిగాని కళ్ళ ముందు కనపడుతుంది అసలు ఇప్పుడు? అసలు మావిగని అనేది అర్థం లేని ప్రశ్న సార్. అది మావిగనే కన్నా తుప్పుగని అంటే బాగుంటుందని నా ఆలోచన. నా ఆలోచన కూడా చెప్పాను సార్. గతంలో కూడా ఇంత ముందు కూడా చెప్పాను. మావిగని కన్నా తుప్పుగని మీది. మీ నోటుకు వచ్చింది మనసులో నైట్ అనుకుంది పగలు చెప్పేయడం, ప్రజల మీద రుద్దడం చాలా దుర్మార్గం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుని ప్రశాంతంగా ఆలోచించి 10 మంది పెద్దల సలహా తీసుకొని పెద్ద మంది ఐఏఎస్లు కానీ ప్రతి నీ సీనియర్ నాయకులు కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఆయన వాళ్ళ మాట ఆయన వింటాడంటారా? గతంలో ఆయన కింద పెట్టుకున్నాడు సార్, అందరూ వెళ్ళిపోయేది. ఉమ్మడి డాక్టర్ సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? అట్లా పెద్ద నాయకులు ఉన్నారు చాలా మంది. ఎందుకు బొత్స గారిని చెప్పనండి, వెళ్ళి చెప్తాడు ధైర్యంగా చెప్పలేడు. ఆయన ఎండో ఆయన ఏవాడు కాదు. మా నాయకుడు ఉన్నాడండి. ఇప్పటికైనా సీఎం అయినా సరే పక్కన ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అలా కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెడతాడు. ఎప్పుడైనా జగన్మోహన్ 5 సంవత్సరాల్లో ఒక బీసీని కానీ ఎస్సీని కానీ కూర్చోబెట్టి మాట్లాడా? ఒక్క నుంచొని మంత్రులైనా బొత్స సీనియర్లైనా వీళ్ళందరూ నుంచునేవాళ్ళు సార్. గతంలో చూడండి, క్లిప్పింగ్లు ఉంటాయి మీ దగ్గర, ఒకసారి చూడండి. దుర్మార్గమైన పరిపాలనలో 5 ఏళ్ళు పోయింది సార్ మాకు పీడకల. అంటే ఈ రేపొద్దున వచ్చే రోజులు ఆయన పాదయాత్ర చేసి ఏదైనా వచ్చినా కూడా ఏది నమ్ముతారంటారు? మరి 3 రాజధానులు గతంలో చెప్పుకుంటూ వచ్చాడు, ఇప్పుడు అది పోయింది, జగన్ మమ్మల్ని నమ్మలేదు, ఓడిచ్చారని చెప్పుకున్నాడు. మధ్యలో అన్న పక్కన వాళ్ళు చేసినవి కూడా నేను చేశానని చెప్పుకొని తిరిగాడు. ఇప్పుడు రేపొద్దున మావిగానే చెప్పుకొని తిరగడానికి అవకాశం ఎంత మాత్రం ఉందంటారు? సార్ మావిగాని అనేది నువ్వు 3 రాజధానులు అన్నావు, నేను నమ్మలేదు. ఉత్తరాది నుంచి చిత్తూరు దాకా తరిమి కొట్టారు. నువ్వు మావిగాని అన్నా తుప్పుగానన్నా నిన్ను పట్టించుకోరు. నువ్వు మోకాల దండ వేసుకొని పాదయాత్ర చేసినా పొరుల దండాలు పెట్టినా నిన్ను నమ్మరు ప్రజలు. ఒక్కసారి మీరు అమరావతిలోకి వెళ్ళండి. సజ్జలకి సూటి ప్రశ్న చేస్తున్నామండి. ఒక్కసారి మా ప్రభుత్వం వచ్చి 22 నెలలు అయింది. ఒక్కసారి అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. బిల్డింగ్లు వేసినాయా? హైకోర్టు జడ్జీలుగా ఉన్నాయి, నివాసాలు అయినాయా లేవో చూడండి. ఒక్కసారి ఇది మన రెగ్యులేటర్ కొండవిడి చేస్తున్నారు, అది చూడండి. ఒకసారి అసెంబ్లీ భవనాల్లో కడుతున్నారు చూడండి. ఏమీ లేకుండా అబద్ధం చెప్పే పాలసీ మాది కాదు, మా పార్టీ పద్ధతి